ఇంకా చేజిక్కించుకునేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సార్ ఇప్పుడు ఆంధ్ర రెసిడెన్స్ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్న కూడా ఈసారి బాగా ఓటింగ్ వేశారు, అంటే హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ పడింది. దీని కూటమి కారణమా లేదంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన పాలన కారణమా? సేమ్ ఫ్యాక్టర్స్ ఇందా చెప్పినట్టే అవి ఇక్కడ రిపీట్ అవుతాయి. ఆబ్వియస్లీ కూటమి కట్టుతున్నటువంటి వాటిలో అడ్వాంటేజ్ ఉంది. బట్ ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లూజ్ అయిందంటే ఇఫ్ యూ ఓన్ ఫర్ 151 సీట్స్ ఎనీ పార్టీ ఒక 151 సీట్లు ఉంటే అపోజిషన్ లేకుండా అట్లీస్ట్ 10 years పాటు కంటిన్యూ చేసే అంటే గోల్డెన్ ఆపర్చునిటీ. 151 మంది ఎమ్మెల్యేలు, దాని నుంచి ఒక బెస్ట్ మినిస్టర్స్ మీరు తీసుకుంటూ మీరు పీపుల్స్తో ఎమోషనల్ కనెక్షన్ ఉండి ప్రతి జిల్లా ప్రజలతో మీరు కనెక్టెడ్గా ఉండి, ప్రజలతో అంటే నాయకులతో ఎమ్మెల్యేతో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేతో కలిసినప్పుడు ఆయనతో పాటు వచ్చే ప్రజలు వాళ్ళు కనెక్టెడ్గా ఉండి ఎమోషనల్ కనెక్షన్లో ఫెయిల్ అయ్యారు. అలాగే మినిస్ట్రీస్ వచ్చిన రిప్రజెంటేషన్లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు చూసి ఇదే ఇలా ఉండాలి మినిస్ట్రీస్ అంటే అన్న రిప్రజెంటేషన్లో ఫెయిల్ అయ్యారు. ఇంకా ఇందా చెప్పుకున్నటువంటి రోడ్లు కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఆబ్వియస్గా వచ్చిన వాళ్ళు బలంగా ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కరు ఎఫెక్ట్ ఇవ్వచ్చు. మీరు రోజు బైక్ వేసుకొని మీకు ఊరు నుంచి ఆఫీస్కో, స్కూల్కో లేకపోతే ఎక్కడికో పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. ఆ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఈసారి మటుకు వేయకూడదని ఒక బలంగా నిర్ణయం తీసుకోవచ్చు. పోయినసారి వైసీపీకి వేసిన అతను వాళ్ళ ఓట్ బ్యాంక్ ఇట్ అన్నడం వల్ల అడ్వాంటేజ్. పోయిసారి టీడీపీకి నేను బలంగా టీడీపీ, నేను కోరు అభిమాని, నాకు చంద్రబాబు మించి ఇంకెవరు లేడు, అతను మించిన దేవుడు లేడు అన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్కి అభిమానించే ఉన్నారు, ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ వల్ల డిఫరెన్స్ కాదు, ఇక్కడి నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ వల్ల మేజర్ డిఫరెన్స్ వస్తుంది. ఆబ్వియస్లీ సార్ ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి అయితే విధ్వంసకరంగా అవకాశం ఇవ్వరా? చెప్పండి. ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి అయితే విధ్వంసకరంగా ఎలక్షన్లు జరిగినాయి. ముఖ్యంగా పల్నాడు, చిత్తూరు జిల్లా వచ్చేసరికి మరీ దారుణంగా జరిగాయి. సో ఆ టైంలో ఓటింగ్ మొత్తం ఎటుమల్లి ఉంటుంది. సార్ విధ్వంసకరంగా అనే అన్న మీరు వాడిన పదానికి ఒక కెమెరాలు ఇప్పుడు నేను క్లోజ్గా చూసాను, నేను ఒక్కనే కనపడుతున్నాను సార్, మీరంతా కనపడలేదు ఇక్కడ కెమెరాలతో చూసే వాళ్ళకి. బట్ యాక్చువల్లీ ఇంకా చాలా ఉంది. సో కెమెరాలు కూడా ఒక దగ్గర ఇష్యూ జరుగుతుంటే అక్కడ క్లోజప్లో ఒక నియోజకవర్గంలో ఒక బూత్లో జరుగుతుంది. దాదాపుగా 3 కోట్ల పైన ఓట్లు వేసినప్పుడు 3 కోట్లలో ఇన్ని ఇష్యూస్ జరిగినాయి సార్ మనకు. సో మోస్ట్లీ ఇంత మీకు ఒక వైలెంట్ ఇష్యూ జరిగింది కాదంటలేదు, బట్ మోస్ట్లీ చాలా ప్రశాంతంగా ఇంతమంది రకరకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, రకరకాల ఫీలింగ్స్, ముందు టీడీపీ ఓటు నిలబడ్డాడు, వెనకాల జనసేన నిలబడ్డాడు, మధ్యలో వైఎస్ఆర్సీ ఎక్కడ కొట్టుకుంది లేదు, అందరూ లైన్లో నిలబడి ఇప్పుడు సమాజం చాలా పాజిటివ్గానే వెళ్తుంది. మనం ఒక అంశాన్ని పట్టుకొని మొత్తం అలాగే ఉంటుంది, ఎవరికి రేప్ జరిగింది కాబట్టి సమాజం అంతా రేపిస్టులు అయిపోయారు అనడం కరెక్ట్ కాదు. ఒక అంశాలు అప్పుడు ఇంతమంది 3,30,00,000 చిల్లర మంది ఓట్లు వేసినప్పుడు 1-2 ఇన్సిడెంట్లో పోయిందంటే చాలా అద్భుతంగా జరిగినట్టు, మనం దాన్ని కాదు జరగలేదంటే మనం అవమానించుకున్నట్టు. మనం 75 సంవత్సరాల తర్వాత మనం సాధించిందని మోస్ట్లీ పాజిటివ్ కేసెస్. గుడ్ ఈవినింగ్ సార్. సర్వే శాంపిల్స్ మీరు ఎట్లా కలెక్ట్ చేశారండి? యాక్చువల్గా ఏ టైప్ ఆఫ్ సర్వీస్ చేశారు మీరు? ఇది చెప్పండి. నేను ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పున్నాను సార్ ఓవరాల్ ప్యాటర్న్ అనేది. సో చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, బట్ వన్ మోర్ టైమ్ ఐ రిపీట్. చాలామంది శాంపుల్ సైజ్ అని చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు సార్. ఇప్పుడు నేను 20 లక్షల శాంపుల్స్ తీసుకున్నామండి మేము. ఇప్పుడు ఎవరు వెరిఫై చేస్తారు 20 లక్షల శాంపుల్ తీసుకున్నాను? 10 లక్షలు, 5 లక్షలు. శాంపుల్ సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఒక నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉంటారు సార్. ఏ సర్వే సంస్థ అయినా సరే 1% మించి 2% మించి తీసుకోలేదు, అంతకు మించి. అంటే 4,000 మ్యాక్సిమం. అంటే ఆ క్వశ్చన్ మీరు ఎలా కలెక్ట్ చేశారంటే IVR ద్వారా కలెక్ట్ చేశారా లేకపోతే? సార్ నాకు అర్థమైంది, ప్రశ్న అర్థమైంది. సో 4,000 శాంపుల్స్ అంటే ఓన్లీ శాంప్లింగ్ సైజ్ మాత్రమే కరెక్ట్ కాదు, దాని ముందు మాకు ఇంకో నెక్స్ట్ 4 లేయర్లు ఉన్నాయి. సో ఇనిషియల్గా 175 నియోజకవర్గాలు కేకే అనేవాడికి బ్రాండింగ్ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్లో కేకే అనే సంస్థ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది ఐడియా ఉంది. కాబట్టి పోయినసారి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఈసారి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి తక్కువ శాంపుల్స్లో అంటే 500 నుంచి 1000 శాంపుల్స్లో మీరు 175 నియోజకవర్గాల్లో కనీసం 55 నియోజకవర్గాల్లో ఇంకా ఫైట్ లేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఎవరిని పెట్టినా, ఎక్సెప్షనల్ కేసెస్ కానీ అని 55 నియోజకవర్గాలు మీరు తిరిగి సర్వే చేసినా కానీ తెలిసిపోద్ది. సో ఒక 55 అలా క్లియర్ చేయగలిగారు. తర్వాత మేము ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు మీరు అవుట్ సోర్సింగ్ మాకు ఇచ్చారనుకోండి, అంటే ఆర్డర్ ఇచ్చారనుకోండి మాకు ఎమ్మెల్యే గారిని, నాకు విలేజ్ వారి రిపోర్ట్ కావాలి కేకే అని, దానికి ఇంత అమౌంట్ అని పెడతాం. సో అమౌంట్ పెట్టిన తర్వాత వాళ్ళకి మేము కంప్లీట్ ఒక జిల్లాకి అవుట్ సోర్సింగ్ లాగా ఒక కంపెనీ పెట్టుకుని వాళ్ళకి ఇస్తుంటాం. వాళ్ళకి 4,000 శాంపుల్స్ ఇస్తారు. మేము మోస్ట్లీ డేటా సైన్స్ మీద చేస్తాం. అంటే ఎమోషనల్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇదని. మాకు వచ్చే శాంప్లింగ్ రిపోర్టు, మాకు వచ్చిన డేటా సైన్స్ రిపోర్టు, అలాగే మాకు వచ్చినటువంటి స్నేపర్స్ సెల్స్. ఇప్పుడు రవి గారు ఉన్నారు, రవి గారు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏంటంటే ఈ 20 విలేజ్లో ఇలా ఉందండి, ఈ 40 విలేజ్లో ఇలా ఉందండి. కొంతమంది అమౌంట్ పే తీసుకుని స్లీపర్ సెల్స్ ఉన్నారు, మామూలుగా చాలా పెద్ద స్థాయిలో ఉండి, బట్ వాళ్ళకి ప్యాషన్ అనమాట. మీకు విలేజ్లో ప్రతి విలేజ్లో ఒకరు ఇద్దరు ప్యాషనేట్గా వర్క్ చేస్తుంటారు. రాజకీయాలు డబ్బుల కోసమే చేస్తారనే వాళ్ళు కాదండి, ప్యాషనేట్గా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ 3 లేయర్స్ కంబైన్డ్గా చేసి లాస్ట్లో 1 or 2 times మేము కూడా వెరిఫై చేసి
ఓవరాల్గా ఒక రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. దీంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలకు తక్కువ శాంపుల్స్ తీసుకుంటాం ఆర్డర్ ఇచ్చినప్పుడే. ఇది మేము కేకే సర్వేస్ అనే సంస్థ ప్రజలను ఉద్ధరించేదానికి ఈ విధంగా లాస్ట్లో 170 నియోజకవర్గాలు చెప్పేదానికి కాదు. 100% అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. ఇది కేవలం ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి, మినిస్టర్లకి లేదా వాళ్ళతో పాటు